మూవీ ఎలా ఉంది? సినిమా బాగుంది సార్, సూపర్ గా సినిమా బాగుంది. ఇప్పుడు జరిగే మూవ్మెంట్లకు దాంట్లో సిచ్యువేషన్ బట్టి మొత్తం సినిమా బాగా తీసినారు. అంటే పొలిటికల్ డ్రామా పొలిటికల్ డ్రామా బాగుంది. ఇప్పుడు ఒక బీదవాడు సౌకర్యం ఏమో పట్టించుకునే నాయకులు ఎవరు లేరు. వాళ్ళు స్వార్థం చూసుకుంటారు, వాళ్ళు కడుపు నింపుకుంటారు అంతేగాని ఒక పేదవానికి న్యాయం చేద్దామే అన్యాయం చేద్దామని చెప్పి ఉప్పు పప్పు ప్రతి ఒక్క రేటు పెరిగే పని, కరెంట్ ఛార్జీలు పెరిగే ప్రతి ఒక్క రేట్లు పెరిగిపోయి సినిమా దాన్ని బట్టి సినిమా తీసినారు. జరిగే వాస్తవం ఇది జరిగే కాబట్టి సినిమా బాగుంది. యాక్చువల్గా చూసుకున్నట్టయితే విజయ్ ఆంటోనీ కూడా ప్రజల దగ్గరకు ఉండే స్టోరీలు సినిమా బాగుంది. ఇప్పుండే సిచ్యువేషన్ మొత్తం కరెక్ట్ గా ఆన్సర్. అంటే ఈ సినిమా ప్రజలకు మెసేజ్ ఇచ్చాడా లేకపోతే సినిమాలు తీసే డైరెక్టర్లు కానీ పొలిటీషియన్లు కానీ సినిమా బాగుంది. ఎవరు మారమని చెప్తున్నాడు ముఖ్యంగా సినిమా చూసి? ప్రజల గురించే చెప్తున్నాను. ప్రజలే మారాలి, ప్రజలు మారాలా, ప్రజలు మార్పు రావాలని చెప్తారు అంతేగా. ప్రజలు ఏడ మార్పు వస్తుంది సార్, ప్రజలు మార్పు రాదు. ఒక బిర్యానీ ప్యాకెట్ కు మందుకు ఆసుపత్రి ఓటు వేసేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ అది జరిగిపోతుంది. ప్రతి ఒక్కరు అయితే చూడగలిగిన సినిమా అయితే బాగుంది. సినిమా బాగుంది సార్, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. చూడొచ్చు, పర్వాలేదు. సోషల్ మెసేజ్ ఉందా? బాగా ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, కనెక్టింగ్ ఉంది. ప్రజలు మారండి దాని గురించి కొంచెం బాగానే ఉంది. విజయ్ ఆంటోనీ అయితే తెలుగులో చూసుకుంటే బిచ్చగాడు మంచి హిట్ సినిమా. అయ్యా ఇది కూడా పర్వాలేదు అనుకో. మదర్ సెంట్ ఫస్ట్ హాఫ్ అవును. సాంగ్స్ కానీ ఏమైనా కనెక్టింగ్ ఉన్నాయి? సాంగ్స్ అంత పెద్దగా ఏం సాంగ్స్ ఏం లేవులే. పొలిటికల్ డ్రామా అంతే పొలిటికల్. చెప్పండి ఎలా సినిమాలో బాగుంది, చూడొచ్చా? విజయ్ ఆంటోనీ అంటే ఫస్ట్ హాఫ్ 20% వరకు కొంచెం డిసప్పాయింట్ గా ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది. విజయ్ ఆంటోనీ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్, సోషల్ మెసేజ్, హార్ట్ టచింగ్ మూవీస్ చూస్తుంటారు. అలా ఉంది ఈ సినిమా ఏమన్నా కానీ? పర్లేదన్న, చూడొచ్చు. వన్ టైం వాచ్ ఇదంతా అంతే. అంటే ట్రైలర్ బట్టి చూస్తే పొలిటికల్ డ్రామా అంటున్నారు. అంటే కాకపోతే దాంట్లో కలర్ గ్రేడింగ్స్ కానీ బ్రైట్నెస్ లెవెల్స్ కానీ కొంచెం సినిమాటిక్ కొంచెం ఎడిటింగ్ ఉంటే బాగుండేనే అనిపించింది అంతే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? పర్లేదు, కనెక్టింగ్ ఉన్నాయి సాంగ్స్ బాగుంది. అయితే విజయ్ ఆంటోనీ గారు చూసుకున్నట్టు సినిమాలో చాలా రోల్స్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఒకటి వచ్చి పొలిటీషియన్ గా, ఒక ఫ్యామిలీ మెన్ గా, ఒక రివెంజ్ తీసుకునే వ్యక్తిగా తెలుస్తుంది. అది ఇంతకు ముందు మనం గతంలో ఇంతకు ముందు మూవీ చూసాం కదా, శివాజీ గానీ, అట్లా కొంచెం అట్లా ఇన్స్పైర్ చేసుకున్నట్లుంది. ఫుల్ గా పొలిటికల్ డ్రామా అంటారు అంతే. ఓకే, ఎలా సినిమాలో యావరేజ్. విజయ్ ఆంటోనీ చూసుకున్నట్టయితే ప్రతిసారి హార్ట్ టచింగ్ మూవీస్ అయితే తీసుకుంటాడు. బిచ్చగాడు చూసుకున్నట్టయితే కన్నా మదర్ సెంటిమెంట్, సాంగ్స్ కనెక్టింగ్ ఉన్నాయి. ఈ సినిమా ఎలా ఉంది? యావరేజ్ గా ఉందంతే, అనిపించలేదు. అంటే పొలిటికల్ డ్రామా ఏదో క్రియేటింగ్ ఉంది కదా? ఉంది, లైట్ గా ఉంది అంతే. చూడొచ్చు అంతే ఒకసారి. సాంగ్స్ కానీ ఏమైనా కనెక్ట్? సాంగ్స్ ఏం లేవు, సాంగ్స్ ఏదో ఒక పాట ఉందండి. సోషల్ మెసేజ్ ఏమన్నా ఇచ్చారా? సోషల్ మెసేజ్ ఉంది కానీ పర్వాలే అంతే, పెద్దగా చెప్పుకోదగ్గ. అంటే ఏ పాయింట్స్ మైనస్ అంటారు సినిమాలో? స్లో ఏమన్నా ఉందా? స్లోగానే ఉంది. 2 hours 40 minutes వరకు ఉంది సినిమా లెంత్ చూసుకున్నట్టయితే. స్లోగా ఉంది. కామెడీ కానీ ఏమైనా ఎంటర్టైన్మెంట్? కామెడీ ఏం లేదు. వీక్ అయితే ఓజీకి అయితే ఓజీ ఖచ్చితంగా 24. అంటే ఓజీ కోసం ఫుల్ వెయిట్ చేస్తున్నారు గ్యారంటీ. ఓకే, అరవంతంగా ఉంటుంది, చూడొచ్చు. విజయ్ ఆంటోనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది నా, అది ఎప్పుడు బాగానే ఉంటుంది. సినిమా ఎలా ఉంది? బాగుంది. సినిమా చూడొచ్చు. సోషల్ మెసేజ్ మూవీనా ఎట్లా? సోషల్ మీడియా బాగుంది. పొలిటికల్ డ్రామా అన్నారు కదా, ఇట్లా ఏం లేదు దాంట్లో. బాగుంది సినిమా. ఓకే.